అంబటి రాంబాబు గారు అరెస్ట్ జరిగిన నేపథ్యం, కాపు కమ్యూనిటీ వచ్చింది, కాపు పెద్దలు కొంతమంది వెళ్ళారు, మాజీ మంత్రులు వెళ్ళారు, కొంతమంది విశ్లేషకులు వెళ్ళారు, ఎంపీ స్థాయి వ్యక్తులు వెళ్ళారు, చాలామంది వెళ్ళారు, పరామర్శలు చేశారు. ఆయనకి బెయిల్ ఇలా వచ్చినట్టే వచ్చింది, మళ్ళీ వెనక్కిపోయింది. మనం చూసాం. వెనక్కిపోవడం మీన్స్ ఇంకో పీటీ వారెంట్ వేసేసారు. సో దాని మీద కూడా ఈరోజు కోర్టు కొద్ది గంటల ముందు బెయిల్ ఇచ్చారు. ఇంకా బెయిల్ ఇచ్చేసరికి ఇంకెలా ఉంటుంది, ఆయన ఫాలోవర్స్ అవనియండి, ఆయన అంటే ఇష్టపడే ఆ సామాజిక వర్గం వల్ల ఉండండి, అది సంబరాలు చేసేసుకుంటున్నారు. గుంటూరులో ఇప్పటి వరకు కూడా మిర్చి హాట్గా అనిపించింది. కారం మామూలు కారం కాదు, సర్రని కాలే కారంలాగా ఆయన అరెస్ట్ దగ్గర నుంచి ఈ రోజు ఉన్నది. ఇప్పుడు చూడండి, దీపావళి వచ్చేసింది. అంబటి గారి అమ్మాయి ఆనందానికి అయితే అవధులు లేవు. ఆవిడ ఫుల్ ఆనందంతో, జోష్తో. ఎందుకంటే అంబటి గారి కూతుర్లు ఎవరు ఇప్పుడు వరకు కూడా పెద్దగా బయట ప్రపంచానికి తెలియదు. మొన్న ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళు వచ్చారు. వచ్చి తన తండ్రికి జరిగిన కష్టాన్ని, లేకపోతే ఆయన అరెస్ట్ చేసిన నేపథ్యాన్ని వాళ్ళు డైరెక్ట్గానే మాట్లాడారు. అయితే ఈ సంబరాలు చేసుకోవడంతో ఇక అంబటికి ఆనందానికి అవధులు. ఆయన మళ్ళీ ఏదో ట్వీట్ ఒకటి చేశారు, ఇంకా వచ్చేసింది బెయిల్ అని. 10,000 ఏదో పూచీకత్తు, 2 పూచీకత్తులతోటి ఆయనకి బెయిల్ ఇచ్చారు. సరే, పోలీసులకు సహకరించమని సహకరిస్తారు. అంటే నిన్నటి వరకు కూడా అక్కడ ఒక ఆవేదన, ఒక ఆందోళన, ఒక ఆక్రందన చూసారా. 24 అవర్స్ తిరక్కముందు అప్పుడే స్వీట్స్, సెలబ్రేషన్స్, దివాళీ వచ్చేసిందా అన్నంతగా హడావడి. సో రాజకీయ నాయకుల జీవితాలు ఎప్పుడు ఎలాగ ఆనందంగా ఉంటాయో, ఎప్పుడు విషాదంలో ఉంటాయో తెలియని పరిస్థితి అండి. అదే ఇప్పుడు అక్కడ మనకు కలుస్తున్న విషయాలు. మరి అంబటిగాడి కూతురు ఈ అంశం మీద ఏం మాట్లాడుతున్నది, ఆవిడ ఫస్ట్ రియాక్షన్ ఏంటో ఎక్స్క్లూజివ్గా చూద్దాం. ప్లే చేయండి. బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మేము అనుకున్నట్టుగానే దేవుడు మా యందున్నాడు, అన్ని గమనిస్తున్నాడు. మాకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఆయన గమనించాడని నేను అనుకుంటున్నాను. ఆ రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అదంతా కూడా వెంకటేశ్వర స్వామి గారి దర్శనం అయిన తర్వాత జరిగింది. సో అన్ని ఆయన గమనిస్తూ దేవుడు మా యందు ఉండి ఇవాళ మాకు రాంబాబు గారికి బెయిల్ రావడం జరిగింది. అట్లాగే వాళ్ళు ఎవరైతే ప్రవోక్ చేశారో, గ్రంథాలయం చైర్మన్ గారు వందన గారు కానీ ఇతరులు కానీ ప్రవోక్ చేసిన వారి పట్ల మటుకు ఏ కేసులు లేవు. అవే తప్పులు చేసినటువంటి, అవే మాటలు మాట్లాడినటువంటి వారి మీద మటుకు ఏ కేసులు లేవు. వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేయడం జరిగింది. దాడి చేసిన వాళ్ళు ప్రవోక్ చేస్తే నోరు జారినందుకు ఇతరితర కేసులు పెట్టి ఒక కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఇంకా రిమాండ్ ఎక్స్టెండ్ చేసే ప్రయత్నంలో పీటీ వారెంట్లు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఎవ్వరూ దేవుడికి మించిన వాళ్ళు కాదు. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. ఇవాళ ఆయనకి బెయిల్ వచ్చినందుకు మేము అందరం చాలా ఆనందంగా ఉన్నాం. బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇది మేము అనుకున్న మౌనిక గారు చూడండి ఎంత ఆనందం వ్యక్తం చేస్తున్నదో. మళ్ళీ కూడా ఇది వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపోయింది. సో దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే దేవుడు చాలా గొప్పవాడు అందరికంటే అని. ఎందుకంటే ఇదే లడ్డు అంశం మనం చూస్తున్నాం. సరే, మరి ఇంక అందులోకి వెళ్తే అదొక పెద్ద చర్చ, ఇంకా చర్చలోకి వెళ్ళాలనుకుంటున్నాం. కానీ ఈయన ఆనందంగా ఉన్నారు. కానీ మరొక ఆందోళన, ఆవేదన కూడా ఎక్కడో ఇంటర్నల్గా చాలామంది వైసీపీ శ్రేణుల్లో ఉంది అని, అంబటి గారి కూతురుతో సహా. ఏంటంటే అది మళ్ళీ ఏమైనా పీటీ వారెంట్లు పెడతారా తెలియదు కదా ఏం జరుగుతుందని. ఇప్పుడు ఆవిడ అన్నది బెయిల్ వచ్చింది, ముందు పీటీ వారెంట్ వేశారు, మళ్ళీ తీసుకెళ్ళిపోయారు, మళ్ళీ అరెస్ట్ చేశారు. మరి అదే మళ్ళీ జరిగితే పరిస్థితి ఏంటి? అలాంటి పరిస్థితి ఉంటుందా? మరి ఈ సంబరాలన్నీ కూడా ఆవిరైపోతాయా? చాలా అనుమానాలు కదా, బయటకు వచ్చిన దాకా తెలియదు. సరే, బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఒక అంబటి గారి విషయంలో జరిగింది, అది అసలు ఊహించిన పరిణామం అండి. అంబటి గారి విషయంలో నిజంగా అయితే ఎవరో టార్గెట్ చేసి అయితే అది చేసింది కాదు. ఆయన కూడా కావాలని మాట్లాడింది కాదు, వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఆయన ఇదే మాట్లాడడం అన్నది ఖచ్చితంగా తప్పే. ఆ రకంగా వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం, సరే ఆయన్ని చట్టపరంగా మీరు ఏదైనా చర్యలు తీసుకోండి, అది ఎవరు కూడా కాదనలేదు. కానీ ఆ రకంగా దాడి చేయడం కూడా తప్పే. కానీ ఆ జరిగిన సందర్భం ఒకసారి మనం చూస్తే అది ఎవరు కూడా కావాలని చేసింది కాదు. ఆయన కావాలని తిట్టలేదు, వీళ్ళు ఆ ఉద్రేకం మీద కావాలని ఆయన ఏదో చేద్దామని చెప్పి వెళ్ళిన పరిస్థితి కూడా కాదు. సో ఒక్క నిమిషం చాలు ఏదైనా సరే తలకిందులు అయిపోవడానికి. ఇప్పుడు అదే పరిస్థితి. ఇంత హ్యాపీగా వాళ్ళు సెలబ్రేషన్లు చేసుకుంటున్నారు, మంచిది. ఎంతకాలం తండ్రి జైల్లో ఉన్నారంటే ఏ కూతురు కన్నా సరే కన్నపే కాస్త పెయిన్ వస్తుంది, ఆ బ్లడ్ రిలేషన్ ఉంటుంది కాబట్టి. బెయిల్ వచ్చిందని చాలా ఆనందపడిపోతున్నారు. మరి ఒకవేళ మళ్ళీ ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి అని
ఏదైనప్పటికీ కూడా గుంటూరులో ఈరోజు ఏదైతే ఆ ప్రాంతం ఉన్నదో, అంబటి రాంబాబు గారు నడయాడిన ఆ ప్రాంతం ఏదైతే ఉన్నదో, ఆ ఇంటి పరిసరాలు ఏవైతే ఉన్నదో, అక్కడంతా కూడా స్వీట్లుమయం అయిపోయింది. దీపావళి సంబరాలు అయిపోయినాయి. ఫుల్ జోష్గా ఆనందంగా ఇప్పటి వరకు కూడా ఆవేదనతో ఉన్న వాళ్ళందరూ కూడా, అలా ఆక్రందంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆనంద డోలికల్లో తేలి ఆడుతున్నారు. మరి అంబటి గారి బెయిల్, ఆ మౌనిక గారు రియాక్షన్ చూశారు కదా. ఇంకెక్కడి నుంచి ఇంకా ఆయన బయటకు వచ్చాడు అంటే తేల్చుకుంటాం, ఇంకా తాడోపేడో తేలుస్తాము. ఇంకొచ్చిందిరా టైగరు అని చెప్పి మరొక ట్రోల్స్. మరి టైగర్ వస్తుంది, వచ్చిన తర్వాత మళ్ళీ ఏం మాట్లాడతారు, మళ్ళీ ఎటువైపు వెళ్తుంది, నిజంగా 3rd డిగ్రీ అనే అంశం మరి అమ్మటే చెప్పాలి బయటకు వచ్చినట్టునని. ఆయన ఏం చేశారు, ఎవరు చేశారు, అప్పుడు మాట్లాడిన పరిస్థితి వేరు, జడ్జి ముందు మాట్లాడడం కదా. బయటకు వచ్చిన తర్వాత మరి ఆయన మీడియాతో మాట్లాడతారా, లేకపోతే ఇంకా ఏమైనా పీటీ వారెంట్లు ఉన్నాయా, 36 కేసులు ఇవన్నీ అన్నారు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో అయితే ఆనందంగా ఉన్నారు. మౌనిక గారు రియాక్షను, ఆవిడ సంతోషం అలాగే ఉండాలని అందరూ ఆశిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇక మరో అంశానికి వెళ్తే, ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం మాట్లాడుతున్న ఒక వెర్షన్. ఇప్పుడు అంబటి గారి అంశంలో 2వ కోణం వెలుగులోకి వస్తుంది. అదేంటయ్యా అంటే, అంబటి రాంబాబు గారికి మరో షాక్. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఏంటి, బ్రేకింగ్ న్యూస్. అంబటి గారు ఇదిగో వచ్చేసారు. అంబటిని వెంటాడుతున్న వరుస కేసులు, ఆయన వరుస కేసులు వెంటాడుతున్నాయి. అది అందరికీ తెలిసిన అంశమే.